ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జయ శ్రీరామ్. సమస్త శాస్త్రముల సారము, శృతులు, స్మృతులు, పురాణములు, అనేక శాస్త్రములు, మహానుభావుల యొక్క అభిప్రాయములు, ప్రాతకాలీన సంధ్యావందనాది శాస్త్రోక్త కర్మలలో కూడా శివస్య హృదయం విష్ణు అని చెప్పబడింది కనుక శివకేశవుల అభేదమే శాస్త్రసారము. కనుక ఎవరు కూడా శివద్వేషాన్ని కానీ విష్ణుద్వేషాన్ని కానీ చెప్పినా సరే అంతఃకరణ శుద్ధి లేని మాటలే అవి, శాస్త్ర సారం తెలియని మాటలు. కాబట్టి వాటిని విశ్వసించకుండా అందరూ కూడా సమస్సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమస్త శరీరములలో నశించిపోయే శరీరములు శీర్యతే ఇది శరీర, దహ్యతే ఇది దేహ. కనుక ఈ అశాశ్వతమైన శరీరములలో నశింపని తత్వం ఏదైతే ఉందో చైతన్యము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది అంతటా నిండి ఉన్నది. అది శ్రీరామునిలో, శ్రీకృష్ణునిలో, జగదంబ దుర్గా భవానిలో, నీలో, నాలో, అందరిలో నిండి ఉన్నది. కనుక అటువంటి చైతన్య దృష్టి కలిగిన వారే బ్రహ్మజ్ఞానులు, ఆత్మజ్ఞానులు. అది అనుభూతంలో తెచ్చుకునేవారు జీవన్ముక్తులు. అటువంటి అపరోక్ష సాక్షాత్కార సంపన్నుల అభిప్రాయము శివకేశవ అభేద స్వరూపమైనటువంటి చైతన్య దృష్టి, బ్రహ్మదృష్టి. అటువంటి తత్వాన్ని నిరంతరము చింతన చేయటమే ఆత్మచింతన. తనలో తాను అంతర్ముఖులుగా ఉండేవారికే ఇది సాధ్యమవుతుంది. దోషదూషిత అంతఃకరణలకి ఇది సాధ్యము కాదు. కనుక అందరినీ ప్రేమించటం, అందరిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవటం, అందరికీ శుభము కలుగుగాక, తన్మే మనఃశివ సంకల్పమస్తు అన్న దృష్టితో మీరు శివాలయమునకు వెళ్ళవచ్చు, శ్రీరాముని ఆలయమునకు వెళ్ళవచ్చు, శ్రీకృష్ణ ఆలయమునకు వెళ్ళవచ్చు, దుర్గాదేవి అమ్మ వారి యొక్క ఆలయమునకు వెళ్ళవచ్చు, హనుమంతుని ఆలయమునకు కూడా వెళ్ళవచ్చు. ముందు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ముఖ్యంగా సంతోషపెట్టడానికి పూజించి, పెద్దలను గౌరవించి, మనకు విద్యాబుద్ధులు నేర్పించిన అందరినీ, సమాజంలో ఉన్నటువంటి అందరినీ గౌరవిస్తూ, పరస్పరము ప్రేమభావముతో ఎవరికి వారు నా తరపున నేను అందరినీ ప్రేమిస్తున్నాను, వారి భావం వేరుగా ఉంటే ఉండవచ్చు గాక, అది వారి మానసిక స్థితిని అనుసరించి, వారి పూర్వజన్మ సంస్కారాలు, ఈ జన్మలో వారికి తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారాలు, వారి గురువులు వారికి నేర్పించిన సంస్కారాలను అనుసరించి వారు ఉన్నతంగా ఆలోచించవచ్చు, లేదు నీచంగా, నికృష్టంగా, ఏ విధంగానైనా ఆలోచించవచ్చు. కానీ మన తరపున మాత్రము తన్మే మన శివ సంకల్పమస్తు. ఈ విధంగా అందరూ శుభముగా, సంతోషంగా ఉండాలన్నటువంటి పవిత్రమైన భావనతో అందరూ పూజ చేసుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పెద్దలందరకు ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర హర హర మహాదేవ.